గద్వాల జిల్లా ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ సంతోష్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ముప్పై 32 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేయగా మిగిలిన 22 మంది విద్యార్థులు అబ్జర్వేషన్ లో ఉన్నారని జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇనిషియల్ రిపోర్ట్ కూడా మాట్లాడితే 55 మందిలో ఆల్రెడీ 32 మందికి పంపించేస్తారు. 54 మందిలో ఇంకా 22 మందిలో ఉన్నారు. సో ఎవరికి ఏమి సివియారిటీ లేదు. మెడికల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. నిన్న రాత్రినే మనకి అక్కడ కాల్ చేసిన వెంటనే అంబులెన్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వార్డెన్ లేరు అని చెప్తున్నారు. కాబట్టి వార్డెన్ దిగి ఉంటే తప్పనిసరిగా అతనికి సస్పెండ్ చేసి మనం చర్యలు తీసుకుంటాము. సో గద్వాల జిల్లాలో ఇట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ ఇదే ఫస్ట్ టైం కావడం జరిగింది. విషాదకరం విషయం. కాన్స్టెంట్ గా అందరూ విజిట్ చేస్తున్నారు. కానీ ఆ క్యాబేజ్ కాలీఫ్లవర్ పెట్టడం వల్ల ఈ ఇష్యూ జరిగింది. దానిని తప్పనిసరిగా మనం ఎవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాము. ఇట్లాంటి ఇష్యూ కూడా జరగకుండా ఫుడ్ కమిటీ కూడా పెట్టినాము. అయినా కూడా ఎందుకు అయింది ఏంటని చూసుకొని మళ్ళీ ఇట్లాంటి ఇష్యూ కాకుండా తప్పనిసరిగా మనం చర్యలు తీసుకుంటాం. ఈరోజు గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా ధర్మవరం విలేజ్ లో బీసీ హాస్టల్లో దాదాపు 50 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ వల్ల విరోచనాలు వాంతులు వేయడం జరిగింది. ఈ పిల్లల విరోచన కారణము ఈ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు ఇంతమంది 50 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్నటికి ఈ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు ఇంతమంది పిల్లలు హాస్పిటల్లో వచ్చినారు. ఈ హాస్పిటల్లో పిల్లలు కూడా ఈ స్టూడెంట్ కూడా మెరుగైన వైద్యం అందించాలని కోరండి.